హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా వెలువడినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలో మేము చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే, తాజా అప్డేట్ పిఎఫ్ విత్డ్రా కోసము మరొక అప్డేట్ అనేది రావడం జరిగింది. మరో కొత్త రూల్ అనేది పెట్టడం జరిగింది. త్వరలోనే మీ అకౌంట్లోకి డబ్బులు అనేవి కూడా రావడం జరుగుతుంది. మరి దానికి సంబంధించినటువంటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక పిఎఫ్ చందాదారులు వరుసగా గుడ్ న్యూస్లు అనేది వింటున్నారు. గత కొద్ది రోజుల కిందట విత్డ్రా లిమిట్ పెంచడం సహా ఆటో సెటిల్మెంట్ పరిధిలోకి తీసుకురాగా ఇప్పుడు మరికొన్ని నిబంధనల్ని సరళతరం చేసింది ఈపీఎఫ్. మరి దీంతో డబ్బులు తీసుకోవడానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరొక శుభవార్త చెప్పింది. నగదు విత్డ్రా చేసుకునేందుకు ప్రస్తుతం ఉన్న నిబంధనల్ని సడలిస్తూ వస్తోంది. ఇదే క్రమంలో మరోసారి ఈ ప్రాసెస్ను సులభతరం చేసింది. తాజా నిర్ణయంతో పీఎఫ్ డబ్బులు వేగంగా చందాదారుల అకౌంట్లోకి వచ్చే అవకాశాలు పెరగనున్నాయి. మరి కొద్ది రోజుల కిందట పెళ్లి, హౌసింగ్, వైద్య ఖర్చులు వంటి అవసరాల కోసము పీఎఫ్ విత్డ్రాయల్ లిమిట్ను 50,000 నుంచి ₹1,00,000 పెంచిన విషయం మనందరికీ తెలిసింది. మరి తర్వాత వీటిని ఆటో సెటిల్మెంట్ పరిధిలోకి తీసుకొచ్చింది. అంటే పెద్దగా ప్రాసెస్ లేకుండానే 3 to 4 days లోపలనే డబ్బులు అనేవి అకౌంట్లోకి జమ అవ్వడానికి చెప్పడం జరిగింది. మరి గతంలో ఇది 10 రోజులుగా ఉండేది. ఇప్పుడు అంత అవసరం లేకుండా 3-4 డేస్లోనే రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు పీఎఫ్ విత్డ్రా క్లెయిమ్ సమయంలో చెక్ లీఫ్, అటెస్టెడ్ బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేయాలన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కొన్నింటిని ఈ నిబంధనలను సడలిస్తూ ప్రకటించింది. అంటే ఇకపై పీఎఫ్ విత్డ్రా చేసేటప్పుడు వాటిని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. పీఎఫ్ కార్యాలయానికి వెళ్ళి క్లెయిమ్ చేసుకునేటువంటి వారికి ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. వారు నేరుగా డాక్యుమెంట్స్ సమర్పిస్తే సరిపోతుంది. అయితే ఆన్లైన్లో పీఎఫ్ పోర్టల్ నుంచి నగదు విత్డ్రా చేసుకోవడం కోసము అప్లై చేసే వారికి ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. దీంతో వారి క్లెయిమ్ సెటిల్మెంట్లను వేగవంతం చేసేందుకు ఇప్పుడు ఈ కొత్త రూల్ అనేది తీసుకురావడం జరిగింది. మరి ఈ నిర్ణయంతో క్లెయిమ్స్ ఎక్కువగా రిజెక్ట్ కావని స్పష్టం చేసింది. సో ఆ సంఖ్య తగ్గుతుందని కూడా ఆశాభావం అనేది వ్యక్తం చేసింది ఈపీఎఫ్ఓ. మరి ఇలాంటి చెక్, బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేయలేని పరిస్థితుల్లో బ్యాంకు కేవైసీ వెరిఫికేషన్ సరిగా ఉంటే సరిపోతుంది. యూఐడిఏఐ ద్వారా ఆధార్ సీడింగ్ వెరిఫికేషన్ చేసినా సరిపోతుంది. అప్పుడు చెక్ లీఫ్, బ్యాంక్ పాస్బుక్తో పని ఉండదని కూడా పేర్కొంది. మరోవైపు కొద్ది రోజుల క్రిందట పీఎఫ్ విత్డ్రాకు సంబంధించింది అకౌంట్ హోల్డర్ ఒకవేళ చనిపోయిన పరిస్థితుల్లో ఆధార్ సీడింగ్తో పని లేకుండా సెటిల్మెంట్ చేయాలని కూడా ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. ఇటీవల తీసుకున్నటువంటి పలు కీలక నిర్ణయాలతో అకౌంట్ హోల్డర్లకు చాలా వరకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. గతంలో కంటే తొందరగా మీ పీఎఫ్ డబ్బుల్ని తీసుకోవచ్చు. ఇంకా తిరస్కరణకు గురయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ. పీఎఫ్ అకౌంట్ అనేది ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీని కింద వేతనంలో నుంచి 12% పీఎఫ్ అకౌంట్లోకి వెళ్తే సంస్థ కూడా అదే మొత్తాన్ని యాడ్ చేయాలి. దీనికి కేంద్రం వడ్డీ జమ చేస్తూ ఉంటుంది. మరి ఈ విధంగా ఈపీఎఫ్ఓ నుంచి ఒక తాజా అప్డేట్ అనేది రావడం జరిగింది. సో మాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేసినాము. మరి ఫ్రెండ్స్, దయచేసి గమనించండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటానండి. నేను మీ వంకాల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.